మధ్యప్రాచ్యంలో యుద్ధం కాదు గానీ, ఇప్పుడు మిగతా దేశాలన్నింటిని పక్కన పెడితే, భారతదేశానికి చాలా సవాళ్ళైతే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చమురు సవాళ్ళు. ఈ చమురు ఆగిపోవడం వల్ల మనకి 2 మిలియన్ల బ్యారెల్ల చమురు మీద ఎఫెక్ట్ పడుతుంది. మొత్తం భారత్ రోజుకి సగటున 5-5.5 మిలియన్ల బ్యారెల్ల చమురునైతే దిగుమతి చేసుకుంటుంది. ఈ ఒక్క హార్మోజ్ జలసంధి నుంచే మనము దాదాపు 2 మిలియన్ల బ్యారెల చమురునైతే దిగుమతి చేసుకుంటున్నాం. ఖతర్ నుంచి, సౌదీ నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసేయడం వల్ల ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇది కాకుండా ఇక్కడి నుంచి బియ్యం ఎగుమతి అవ్వాలి. ఈ బియ్యం ఎగుమతులతో పాటు అంటే యూరప్కి, అమెరికాతో పాటు యుఏఈ కూడా మన యొక్క బియ్యాన్ని కొంటుంది. అంతేకాకుండా యుఏఈ గతసారి $4.1 బిలియన్ విలువైనటువంటి మన దగ్గర ఈ సెల్ ఫోన్లు కొనింది. కాబట్టి ఇప్పుడు ఈ మొబైల్స్ యొక్క ఎగుమతులు కూడా ఆగిపోతున్నాయి. అటు దిగుమతులు ఆగిపోతున్నాయి, ఇటు ఎగుమతులు కూడా ఆగిపోతున్నాయి. ఇవన్నీ కూడా సవాళ్ళు. ఇప్పుడు మనం ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు కాకుండా రైతులకు కావలసినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి వస్తువులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి కూడా ఇప్పుడు ఎఫెక్ట్ పడతాయి. సో ఇలా ఇన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే యూరప్లో ఈ చమురు వల్ల 10% ధరలు పెరిగాయి. మనకు కూడా ఈ విధంగా గనక ప్రస్తుతానికైతే ధరలు పెరగలేదు. ప్రస్తుతానికి కొన్ని నిల్వలు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం అయితే ప్రజల మీద భారం వేయకూడదని నిర్ణయించుకుంది. కానీ ఇలాగే కొనసాగితే తప్పదు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి అంటే మిగతా అన్ని వస్తువులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇక కూరగాయ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సవాళ్ళన్నింటినీ కూడా భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే యుద్ధం వల్ల ఏ 2 దేశాలు మాత్రమే కాదు, అనేక దేశాలు ఎఫెక్ట్ అవుతాయి అన్న విధానంగా మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాస్తవమే, ఇది యుద్ధాల కాలం కాదు అని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. గెలుపు ఎవరికైనా ఉండొచ్చు, గెలిచిన వాడికి కూడా నష్టం ఉంటుంది. అది యుద్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి యుద్ధాలు జరగకుండా ఉండడమే చాలా ఉత్తమం. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఉండడం, అందులో ఆ పిచ్చోడు ట్రంప్ ఉండడం ఇప్పుడు మనకి తప్పదు.